స్టోరీ పుష్ప 2 సినిమా గురించి చెప్తే స్టోరీ అయితే ఏం లేదు. పుష్ప 2లో స్టోరీ అయితే ఏం లేదు, కానీ తీసే విధానం మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు ఏ సినిమాలో స్టోరీలు ఉన్నాయి? ఇప్పుడు వచ్చిన ఏ సినిమాలో స్టోరీ ఉంది? స్టోరీ ఇంపార్టెంట్ కాదు భయ్య, స్క్రీన్ ప్లే ఇంపార్టెంట్. స్టోరీ ఏమీ లేకపోయినా స్క్రీన్ ప్లేతో సినిమా మొత్తం నువ్వు వాడించవచ్చు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సినిమా. ఓకే, సో 2.5 hours నేను ఒక 500 రూపాయలు 600 రూపాయలు టికెట్ కొని మీ సినిమాకి వచ్చానంటే నాకు స్టోరీతో పని లేదు. స్క్రీన్ ప్లే ఇంపార్టెంట్, స్క్రీన్ ప్రెజెన్స్ ఇంపార్టెంట్. స్క్రీన్ ప్రెజెన్స్ స్క్రీన్ ప్లే అంతా బాగుంటుంది, స్టోరీతో పనే ఉంది భయ్య. నాకు అర్థం కదా, చూస్తాను, చాలా కామెంట్స్ చూస్తాను. ఓకే, నేను ప్రభాస్ ఫ్యాన్, నేను కాదని చెప్పట్లే. అలా అని చెప్పి ప్రభాస్ ఫ్యాన్ అని చెప్పి అల్లు అర్జున్ని నేను కించపరచలేను కదా. అల్లు అర్జున్ని ఈ పుష్ప 2లో అల్లు అర్జున్ నేను చూడలే. నేను చూసింది పుష్పరాజుని నేను చూసా. పుష్ప 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 పుష్పరాజ్ పుష్ప 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 పుష్పరాజ్. మొత్తానికి సినిమా అయితే మాత్రం మామూలుగా లేదన్నా, అదిరిపోయింది సినిమా మాత్రం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లు అర్జున్ గారు ఏం చేశాడన్నా. సెకండ్ హాఫ్ అయితే ఇంకా మామూలు ర్యాంపేజ్ కాదు ఒక్కొక్కడికి. ఫస్ట్ హాఫ్ ఫాదర్కి అల్లు అర్జున్కి చాలా చాలా బాగుంటుంది. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ, ఆ ఇద్దరి మధ్య ఏంటంటే ఒక టామ్ అండ్ జెర్రీ కూడా సరిపోదు, అంత దారుణంగా ఉంటుంది అనమాట. ఫస్ట్ హాఫ్ ఓపెనింగ్ సీనే మొత్తం ఫైట్ సీన్స్ అనమాట. ఒక ఫైట్ సీన్ ఓపెన్ అవుతుంది, చాలా చాలా బాగుంటుంది. ఎంట్రీ హై లెవెల్లో ఉంటుంది అనమాట. ఇంకా అక్కడి నుంచి ఫాదర్ గారు ఎంటర్ అవుతాడు. ఇంకా ఫాదర్ గారికి ఇంకా అల్లు అర్జున్కి పడదు, ఒక్కొక్కరికి ఒక్కరంటే ఒక్కరు పడదు నిజంగా. అది మీరు చూస్తారు. అలాగే ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా ఉంటుంది కదా. ఇంటర్వెల్ బ్యాంగ్లోని అమ్మ బాబోయ్ మామూలుగా ఇంటర్వెల్ బ్యాంగ్ బన్వర్ సింగ్ షెకావత్ కి ఇంటర్వెల్ బ్యాంగ్ లో మన అల్లు అర్జున్ గారు కార్బింగ్ చేస్తాడు. అబ్బా మామూలుగా లేదు సినిమా మాత్రం అసలు ఒక్కొక్కటి ఏంటంటే ఎలివేషన్స్ అయితే మామూలుగా లేవు. అల్లు అర్జున్ ప్రతి దానికి ఒక్కొక్క ఎలివేషన్. అలాగే కామెడీ కూడా అలాగే ఉంది, ఫన్ కూడా అలాగే ఉంది. ఫస్ట్ హాఫ్ కూడా చాలా బాగుంది. వేరే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఏంటంటే ఇంకా కంప్లీట్లీ ఏంటంటే ఇంకా షెకావత్ సార్ ఇంకా ఉన్నాడు ఇక్కడ. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఏంటంటే ఇంకా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ అంతా నడుస్తుంది అనమాట. ఫస్ట్ హాఫ్ లోని ఎలా ఉంటుంది అంటే అల్లు అర్జున్ ఇంకెలా ఉంటాడంటే, మీరు పుష్ప 1లో మీరు చూస్తుంటారు కదా. పుష్ప 1లో ది రైజ్ ఏంటంటే కూలోడ్గా ఎలా ఉంటాడో, కూలోడ్గా కూడా ఉన్నప్పుడు కూడా ఎంతైతే ఆ రాజస్వ మెయింటైన్ చేశాడో, అండ్ పుష్ప 2లో కూడా అంతే. ఆ రూల్ పుష్ప 2 ద రూల్ అనే ఒక టైటిల్ కి జస్టిఫికేషన్ అయితే మాత్రం వచ్చింది భయ్య. అసలు ఎలా ఉంటదంటే కొనేస్తా ఉంటాడు, ఫుల్ రిచ్. పుష్ప 2 ద రూల్ మూవీలో అల్లు అర్జున్ ఫుల్ రిచ్ అనమాట. అంటే సౌండ్ అనమాట. ఇంకా అంబానీ అనుకోండి, ఇంకా అంబానీ లెవెల్లో ఉంటుంది. మామూలుగా ఉంటుంది, అంబానీ లెవెల్లో కూడా ఇస్తాడు. ఇంకా ఎలా ఉంటుందంటే మీరు చూస్తారు కదా, నేను చెప్పకూడదు. ప్రతిదీ ఇంకా డబ్బుతో కొనేవి, ఏదైనా సరే డబ్బుతో కొనేవే. అది ఎలా ఉంటుంది ఆ కొనడం కూడా ఒక సీన్లో ఏంటంటే పోలీసులకి అల్లు అర్జున్కి ఒక కాన్వర్సేషన్ అవుతుంది. ఎందుకంటే అల్లు అర్జున్ సంబంధించిన ఒక పర్సన్ని అరెస్ట్ చేసి జైల్లో పెడతారనమాట. అక్కడ ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ అయితే మాత్రం గూస్ బంప్స్ వచ్చింది. మామూలుగా గూస్ బంప్స్ రాలేదు. ఇంకా ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయరు. ఇంటర్వెల్ బ్యాంగ్కి మీరు నార్మల్గా ఇంకా మీరు గూస్ బంప్స్ అనమాట. ఇంకా మామూలుగా ఉంటుంది సినిమా. అండ్ ఇప్పుడు సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఎలా ఉంటుంది అంటే ఫ్రెండ్స్, సెకండ్ హాఫ్ అంతా చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ ఏంటంటే జగపతి బాబు ఒక పొలిటీషియన్ అనమాట. ఈ సినిమాలో పొలిటీషియన్. అండ్ అల్లు అర్జున్కి జగపతి బాబుకి ఒక సీక్వెన్స్ ఒక సీన్ అయితే ఉంటుంది. ఇదంతా పక్కన పెడితే స్టోరీ పుష్ప 2 సినిమా గురించి చెప్తే స్టోరీ అయితే ఏం లేదు. పుష్ప 2లో స్టోరీ అయితే ఏం లేదు, కానీ తీసే విధానం మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు ఏ సినిమాలో స్టోరీలు ఉన్నాయి? ఇప్పుడు వచ్చిన ఏ సినిమాలో స్టోరీ ఉంది? స్టోరీ ఇంపార్టెంట్ కాదు భయ్య, స్క్రీన్ ప్లే ఇంపార్టెంట్. స్టోరీ ఏమీ లేకపోయినా స్క్రీన్ ప్లేతో సినిమా మొత్తం నువ్వు వాడించవచ్చు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సినిమా. ఓకే, సో 2.5 hours నేను ఒక 500 రూపాయలు 600 రూపాయలు టికెట్ కొని మీ సినిమాకి వచ్చానంటే నాకు స్టోరీతో పని లేదు. స్క్రీన్ ప్లే ఇంపార్టెంట్, స్క్రీన్ ప్రెజెన్స్ ఇంపార్టెంట్. స్క్రీన్ ప్లే అంతా బాగుంటుంది, స్టోరీతో పనే ఉంది భయ్య. నాకు అర్థం కదా, చూస్తాను, చాలా కామెంట్స్ చూస్తాను. ఓకే, నేను ప్రభాస్ ఫ్యాన్, నేను కాదని చెప్పట్లే. అలా అని చెప్పి ప్రభాస్ ఫ్యాన్ అని చెప్పి అల్లు అర్జున్ని నేను కించపరచలేను కదా. అల్లు అర్జున్ని ఈ పుష్ప 2లో అల్లు అర్జున్ నేను చూడలే. నేను చూసింది పుష్పరాజుని నేను చూసా. ఆ యాక్టింగ్ అసలు అల్లు అర్జున్ ఈ సినిమాని ఎంత కష్టపడ్డాడో మీరు ఈ సినిమాతో మీరు చూస్తారు ఖచ్చితంగా. అల్లు అర్జున్ చాలా కష్టపడ్డాడు. ఒక జాతర సీన్ ఉంటుంది. ఆ జాతర సీన్ మామూలు గూస్ బంప్స్ కాదు, కొత్త ర్యాంప్ అయిపోతుంది నిజంగా ఒక్కొక్కడికి. అలాగే క్లైమాక్స్లో ఒక ఫైట్ ఉంటుంది.
సో సినిమా అంతా ఏం లేదు, జాతర సీను, క్లైమాక్స్ ఫైట్, అలాగే ఫస్ట్ హాఫ్ ఫైట్, తర్వాత మనోజ్ సింగ్ షెకావత్కి అల్లు అర్జున్కి ఇది. అండ్ మొత్తం ఇంకా క్లైమాక్స్ వచ్చేసరికి ఏంటంటే ఒక రివీల్ ఉంటుంది, పుష్ప 3కి ఒక రివీల్ ఉంటుంది. అది అయితే మాత్రం చాలా బాగుంటుంది, అది నేను చెప్పను. చాలా బాగుంటుంది. నేను ఇంకా ఫ్యామిలీ ఇవాళ ఎవరైతే అల్లు అర్జున్ చేదరించుకున్నారో ఇంకా క్లైమాక్స్ వచ్చేసరికి మొత్తం అంతా సెట్ అవుతుంది. ఆ సెట్ అయిన తర్వాత ఒక ఇన్సిడెంట్ అయితే జరుగుతుంది. ఆ ఇన్సిడెంట్కి ఆ పుష్ప 3కి ద ర్యాంపేజ్ అనమాట. పుష్ప 2 తర్వాత ఏంటంటే పుష్ప 3 ద ర్యాంపేజ్. ఓకే, సో పుష్ప 3 కూడా రాబోతుంది, అది ఇంకా హై లెవెల్లో ఉంటుంది. చాలా చాలా హై, మామూలుగా గూస్ బంప్స్ కదా, ఎనర్జెటిక్ లెవెల్స్ చాలా ఉన్నాయి అల్లు అర్జున్లో మాత్రం, చాలా బాగా చేశాడు. అలాగే శ్రీవల్లి, పుష్పరాజ్ శ్రీవల్లి కూడా చాలా చాలా బాగుంది. కాకపోతే ఈ బీజిఎం ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. కాకపోతే ఇంకొంచెం బాగుంటుందని నా ఫీలింగ్ తప్ప ఇంకేం కాదు. బట్ వేరే పుష్ప 1తో పుష్ప 2ని కంపేర్ చేయకూడదు. ఒకవేళ నిజంగా అలా చూడాలనుకుంటే పుష్ప 1కి ఒక స్టోరీ ఉంటుంది, కనెక్షన్ ఉంటుంది. పుష్ప 2కి అలా ఏం ఉండదు, వెళ్ళిపోతూ ఉంటుంది అంతే, సినిమా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎలివేషన్ షార్ట్స్ అయితే ఉంటాయి, ఎలివేషన్ షార్ట్స్ కూడా చాలా చాలా బాగుంటాయి. అండ్ యూ విల్ రియల్లీ ఎంజాయ్ ద మూవీ. నువ్వు అంటే ఒక 500 రూపాయలు టికెట్ తీసుకుని మీరు కొని మీరు వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీరు ఎంజాయ్ అయితే చేస్తారు. ఓకేనా? సో ఓకే ఫ్రెండ్స్, మర్చిపోక ఈ మూవీ అయితే చూడండి. ఓకే, చాలా చాలా బాగుంది సినిమా మాత్రం, యూ రియల్లీ ఎంజాయ్. అల్లు అర్జున్ సూపర్ యాక్టింగ్, అసలు ఇలాంటి యాక్టింగ్ నేను ఇంక ఏ సినిమాలో నేను చూడలేదు. అంత బాగా కష్టపడ్డాడు, చాలా కష్టపడ్డాడు. నాకైతే లిటరలీ కొన్ని ఎమోషన్ సీన్లో కొంచెం బాధ వచ్చింది, అలాగే కొన్ని సీన్లో గూస్ బంప్స్ కూడా వచ్చింది. అంటే నేను ఎప్పుడు ఇంత ఎనర్జెటిక్గా నేను రివ్యూ చెప్పలే. ఇలా ఎందుకు చెప్పారంటే పుష్ప 2లో అంత ఉంది కాబట్టి నేను చెప్పాల్సి వచ్చింది. ఓకేనా? సో ఓకే, మర్చిపోకుండా చూడండి సినిమా. ఓకేనా? బాయ్.